వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి స్వామి పరిపూర్ణానంద హాజరయ్యారు. కార్తీక వైభవం గురించి అనుగ్రహ భాషణం చేశారు. ఇదే కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాంస్కృతిక దారంతో కట్టేశారని అన్నారు. బోనాలు, సమ్మక్క సారమ్మల బతుకమ్మ పండుగలను రాష్ట్ర ప్రభుత్వ పండుగలుగా చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు స్వామి పరిపూర్ణానంద. వేద శాస్త్ర పురాణాల్లో శివుణ్ణి మహాదేవుడు అంటారు, దేవాది దేవుడు అంటాడు. అలాగే శివభక్తికి మించినటువంటిది లేదు అని శాస్త్రాలు ఘోషిస్తుంటాయి. ఎందుకు అనంటే ఏ దేవుణ్ణి మనం ఆరాధించినా ఆ దేవుడికి క్రిందగానే మనం బ్రతకాలి అని చెప్తుంది. కానీ ఒక్క శివుణ్ణి ఆరాధిస్తే మాత్రం అచంచలమైన భక్తితో నిష్ఠతో నువ్వే తప్ప రెండవది లేదనే ఆలోచనతో శివుడిని ఆరాధిస్తే శివోహం అనగలిగేటువంటి ఒక స్థితి, అంటే శివుడే తాను తానే శివుడు అనేటువంటి ఒక అభేద అద్వైత స్థితిని ఇవ్వగలిగేటువంటి ఒక దైవం ఈ భూమి మీద ఒక్క పరమశివుడు ఒక్కడే అని చెప్తుంది. అయితే ఇటీవల కాలంలో మన పురాణాల మీద శాస్త్రాల మీద ఎన్నో అవాకులు చవాకులు మనకు వినిపిస్తూ ఉన్నాయి. నాకు కూడా అనిపించేది మనం ఊరికినే కంఠస్థం చేసి మాట్లాడేయడం లేకపోతే ఏదో చెప్పేయడం కాకుండా విశ్లేషిద్దాము అని ఇటీవల కాలంలో అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు ఒక 2 నెలలు ప్రత్యేకించి ఆ పర్యటనల సందర్భంగా కొంతమంది ముఖ్యుల్ని కలవడం, పర్యటించిన సందర్భంలో కొన్ని అంశాల మీద బాగా ఆత్మావలోకన చేయడం అనేటువంటి జరిగింది. అయితే మన పురాణాల్లో ఋషులు కానీ మునులు కానీ మనకు అందించినటువంటి వాంగ్మయాల యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి చూస్తే అన్నీ మనకు ఒక రూపాలతో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు భారతీయ సంస్కృతిని. మిగతా మతాలు గొప్పవే, కానీ వాళ్ళకి మనలాగా ఒక విగ్రహారాధన కానీ ఎక్స్ప్లిసిట్గా అంటే పూర్తిగా వివక్షరహితంగా దాన్ని పూర్తిగా ఆవిష్కరించేటువంటి శక్తి హిందూ ధర్మంలో విగ్రహారాధన ద్వారా ఉంది, మనం గుర్తించాలి. నేను అనుకునేవాడిని శివుడికి 5 తలకాయలు పెట్టారు, 5 తలకాయలు పెట్టారు, ఎందుకు 5 తలకాయలు పెట్టారబ్బా, అందరికీ ఒక్కొక్క తలకాయ ఉంది, శివుడికి ఎందుకు 5 తలకాయలు పెట్టారు, అలా ఎందుకు బొమ్మ గీశారు, గీస్తే రవివర్మ 5 తలకాయలుగా ఎందుకు గీశాడు, మంత్రం కూడా ఉంది, సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానం అనేటువంటి 5 ముఖాలు 5 తలకాయలు ఉన్నాయి శివుడికి, అసలు 5 తలకాయల యొక్క అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఈ మధ్య న్యూరో సర్జన్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి అంశాలని చెప్తూ మానవుడి యొక్క బుర్ర ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తే, స్కల్ ఓపెన్ చేస్తే లోపల 5 బుర్రలు ఉంటాయి మనకు. ఫ్రంట్ బ్రెయిన్, బ్యాక్ బ్రెయిన్, రైట్ ప్యాలెటల్ బ్రెయిన్, లెఫ్ట్ ప్యాలెటల్ బ్రెయిన్ అండ్ టాప్ బ్రెయిన్ అని 5 బుర్రలు ఉంటాయి. అలాగనే శివుడికి కూడా అలా అమర్చబడి ఉంది. అంటే దేవుడు లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుడి కంటే భిన్నం కాదు అని చెప్పడానికి మన భారతీయ వాంగ్మయాలు అద్భుతమైనటువంటి రూపంతో ఆవిష్కరించాయి. దాని గురించి ఒక అద్భుతంగా మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తూ దాని విశ్లేషణ చేస్తారు. మామూలుగా మనుషులకి 5 రకాలుగా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఒకటి ఎక్స్ప్లోరింగ్ బ్రెయిన్ అంటారు, అంటే ఆవిష్కరణ, ఏదో ఒకటి కొత్త దాన్ని ఆవిష్కరించడం. రెండో బ్రెయిన్ ఏంటంటే క్రియేటివ్ బ్రెయిన్ అంటారు, అంటే సృజన, అంటే ఒక సృజనాత్మకత, ఒక స్కిల్ని ఎక్స్ప్రెస్ చేయడం అది. ఇక మూడవది మనకున్నటువంటి బ్రెయిన్స్లో రికలెక్టివ్ బ్రెయిన్, అంటే రికలెక్టివ్ బ్రెయిన్ అంటే దేనైనా స్మరించడం, గుర్తుపెట్టుకోవడం. మనకు 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది అని మనల్ని అడిగితే మనం చెప్తాం, జంతువులను అడిగితే చెప్పలేవు, చెట్ల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పలేవు, వాటికి ప్రాణం ఉంటాయి కానీ చెప్పలేదు. ఆ రికలెక్టివ్ బ్రెయిన్ మనిషికి ఉంటుంది. ఇక 4వ బ్రెయిన్ ఏంటనంటే అనలిటికల్ బ్రెయిన్ అంటారు. అనలిటికల్ బ్రెయిన్ అంటే విశ్లేషణ, దేన్నైనా సరే విశ్లేషించడం, మదించడం, తర్కించడం, దాని గురించి ముందు వెనక దాని యొక్క విశ్లేషణ చేయడం అనేటువంటిది 4వ బ్రెయిన్. ఇది 5వ బ్రెయిన్ ఏంటనంటే కమ్యూనికేటివ్ బ్రెయిన్, అంటే దేనైనా వ్యక్తీకరణ చేయడం అనేది మనిషికి చాలా అద్భుతమైనటువంటి ఒక స్కిల్. ఇది అన్ని జంతువులు ఉంటాయి కానీ వ్యక్తీకరణ చేయలేవు. కుక్కకి మన మీద ప్రేమ కలగొచ్చు, యజమాని మీద, కానీ అది మూలుగుతూ ఉంటుంది, అలా అంటుంది, తోకతోటి అలా ఊపుతూ ఉంటుంది, నాలుకతో నాకుతుంది, అంతే తప్ప పూర్తిగా అది వ్యక్తీకరణ చేయలేదు.
అలాగే మనిషి దేన్నైనా వ్యక్తీకరణ చేయాలంటే పరిపూర్ణంగా వ్యక్తీకరించగలడు. ఒక అంశం మీద నాకు నీ మీద ప్రేమ ఉంది అని అంటే ఆ ప్రేమని మాట రూపంలో, చేత రూపంలో, కనుసైగలతో అన్ని రకాలుగా వ్యక్తీకరణ చేయగలిగినటువంటి పరిపూర్ణమైన జీవి ఈ భూమి మీద మనిషి. కాబట్టి ఎక్స్ప్లోరింగ్ బ్రెయిన్, క్రియేటివ్ బ్రెయిన్, అనలిటికల్ బ్రెయిన్, కమ్యూనికేటివ్ బ్రెయిన్, రికలెక్టివ్ బ్రెయిన్ అనే 5 బ్రెయిన్స్ ఉంటాయి. ఈ మధ్య దాని గురించి విచారిస్తూ ఉంటే ఒక ఆయన చెప్పారు 0.5% మొత్తం ఇది 100% ఈ 5 బ్రెయిన్స్లో 0.5% వాడుకుంటే వాళ్ళు మేధావులుగా పుడతారట. అంటే కేసీఆర్ గారు లాగా ఇంకోరిలాగా అలా మేధావులుగా పుడతారు. ఆయనకి విపరీతమైన ధారణా శక్తి ఉంది. దేనైనా అలాగ నోట్లో నుంచి అలవోకగా చెప్తారు. ఏమో పద్యం చెప్పలేదు, ఇప్పుడు చెప్పమంటే చెప్తారు, తర్వాత ఒక పద్యం చెప్తారు. ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఆయన 0.5% బుర్ర ఉంటే మేధావులుగా పుడతారట. 1% దాటితే మహామేధావులుగా పుడతారంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాల్ని కనిపెట్టి ఛేదించి వాటిని చెప్తుంటారు. 1% ఉంటే మహామేధావులుగా ఉంటారు, సైంటిస్టులు లాంటి వాళ్ళు. 100% ఉంటే ఈ భూమి మీద ఎవరికి ఉండదు, ఉంటే వాడు బతకడు. అది ఒక్కడికే ఉంది, అది సర్వేశ్వరుడు పరమేశ్వరుడికి తప్ప ఇంకెవరికీ లేదు. అందుకనే ఆయన్ని సర్వజ్ఞుడు అన్నాం. ఆయన ఎక్స్ప్లోర్ చేస్తే వచ్చింది ఈ సృష్టి, ఆయన అనలైజ్ చేస్తే వచ్చింది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో సూక్ష్మాలు. ఆయన దాన్ని సృజన, ఆయన యొక్క క్రియేటివిటీ చూస్తే అసలు అమోఘం. అసలు మనమందరం ఏది చేస్తున్నా ఈరోజు భగవంతుడి సృష్టిలో ఉన్నదాన్ని తీసుకునే చేస్తున్నాం. ఏ సైంటిస్టు ఏది కనిపెట్టినా దేవుడి సృష్టిలో ఉన్నదాన్నే కనిపెట్టాడు, కానీ కొత్తది తానేమి తయారు చేయలేరు, సృష్టి చేయలేడు. కాబట్టి దిస్ మ్యాటర్ నైదర్ క్యాన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్, ఎనర్జీ నైదర్ క్యాన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అన్నారు. దీన్ని ఎవరు సృష్టించలేరు, దీన్ని ఎవరు నాశనం చేయలేరు. కాబట్టి భగవంతుడి దగ్గర 100% ఉంటుంది. అందుకని ఆయన సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు అన్నారు. మన దగ్గర 1% ఉంటేనే పెద్ద పెద్ద మహామేధావులు పుడతారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన ఋషులు ఈ రోజున్న సైంటిస్టుల కంటే ఎంత భావుకత ఉంది, ఎంత దీర్ఘదృష్టి ఉందో వాళ్ళకి. ఎన్ని ఆవిష్కరణలు భారతీయ సంస్కృతిలో చేశారో వేదాలను అప్పచెప్పారు. నాతో ఒక ఆయన మాట్లాడుతూ, స్వామి ఇది నిజమే అంటారా? ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత మనం ఎదిగిన తర్వాత మనం ఇంత బ్రెయిన్ వస్తే ఇదే తక్కువ అనుకుంటున్నాం. ఆ రోజు ఏమీ లేదు, ఆ ఋషుల దగ్గర తినడానికి కూడా తిండి ఉండేది కాదు. గడ్డాలు పెంచుకుని, జుట్లు పెంచుకుని, వాళ్ళు గోచి కట్టుకుని ఎక్కడో అడవిలో కూర్చుని ఇది కనిపెట్టారు, అది కనిపెట్టారంటే నిజమా అని అడిగాడు ఒక ఆయన. నేను చెప్పాను, ఈరోజు అన్నీ పెరిగాయి అంటున్నావు, మనిషి యొక్క బుద్ధిలో కూడా కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థము, గందరగోళాలు, గడబిడలు, స్ట్రెస్సు, డిప్రెషన్స్, రకరకాల జబ్బులన్నీ పెరిగి మనిషి ఇంత సాధించగలుగుతున్నాడనంటే ఆనాటి కాలంలో ఏమీ లేదు, హాయిగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఋషుల యొక్క మనస్సులో ఎలాంటి ఆవిష్కరణలు వచ్చాయో ఆలోచించండి. కల్మషం ఉండే ఆవిష్కరణ కాదు, ఏ రకంగానూ దోషం లేనటువంటి ఆవిష్కరణలు ఆ రోజు ఋషులు చేశారు. కాబట్టి అటువంటి ఆవిష్కరణని మనకు బయటికి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి దైవం ఎవరు అనంటే పరమశివుడు. అందుకనే ఆగమము అన్నప్పుడు ఆ అవంతు శివవక్త్రేభ్య గా గతం గిరిజామతో మా మతం వాసు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.